ఇప్పుడు సెక్షన్ బి లా ఇంతకుముందు పార్ట్ బి అని చెప్పిన కదా, సెక్షన్ బి సెక్షన్ సి అని ఉంటుంది ఇంకొకటి. సో క్వశ్చన్ ఇచ్చేసిండు, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ XYZ అని ఇచ్చిండు. ఈడేం కండిషన్ ఇవ్వలేడా అని అనుకోవచ్చు మనం, కాకపోతే మధ్యలో ఈక్వల్స్ అన్నారు కదా, రెండు ఈక్వల్ మ్యాట్రిక్స్. దీనికి డైరెక్ట్ ఏం చేయాలి, సొల్యూషన్ గివెన్ అని రాసేస్తాం. ఇదే రాస్తాం కదా, సో టైం ఎందుకు వేస్ట్ అని చెప్పి రాసేస్తాం. దాని తర్వాత కింద ఏం రాయాలి, బై ఈక్వేటింగ్, ఇది రాయకండి, ఇది క్వశ్చన్ అయిపోతుంది మళ్ళీ. బై ఈక్వేటింగ్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్, కోఆర్డినేట్స్ అని రాయదు. ఇది మ్యాట్రిక్స్ కదా, మ్యాట్రిక్స్ లో మనం ప్రతి ఒక్క దాన్ని ఎలిమెంట్ అని అంటాం. ఒకవేళ గ్రాఫ్ లో ఉందనుకో కోఆర్డినేట్స్ అంటాం. సో ఫ్రేజెస్ ఇది ఇంపార్టెంట్ మనకి. ఈక్వేట్ చేసినాం అనుకో, x - 1 ఈజ్ ఈక్వల్స్ టు 1, 2 కి 2 సేమ్, 5 - 5 ఈజ్ ఈక్వల్స్ టు 3, 0 0 ఈక్వల్ ఉంది, z - 1 ఈజ్ ఈక్వల్స్ టు 4, 7 7 ఉంది, 1 1 ఉంది, 0 0 ఉంది, a - 5 ఈక్వల్స్ టు 0. మనము చూడంగానే ఈక్వల్ మ్యాట్రిక్స్ అని ఎట్లా చెప్పినామంటే ఈ వాల్యూస్ ఇగ్నోర్ చేసేయండి. మిగతా 2 2 ఈక్వల్ ఉంది, 0 0 ఈక్వల్ ఉంది, 7 7 ఈక్వల్ ఉంది, 1 1 ఈక్వల్ ఉంది, 0 0 ఈక్వల్. అట్లా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈక్వల్ లేదనుకోండి, మళ్ళీ మనకి ఏదో ఒక కండిషన్ ఇస్తాడు, అది పక్కకి పెట్టేద్దాం. సో -1 అటు 2 పోతే +1 అయితే x ఈక్వల్స్ టు 1 + 1, x ఈక్వల్స్ టు 2. 5 - 3 కదా, -5 అటు పోతుంది, 5 - 3 ఈజ్ ఈక్వల్స్ టు -5 అటు పోతే ఇటు -5 అటు పోతేనేమో +5 అవుతుంది, +3 ఇటు వస్తేనేమో -3. y ఈజ్ ఈక్వల్స్ టు 2, z ఈజ్ ఈక్వల్స్ టు 4 + 1, -1 అటు పోతుంది ప్లస్. మ్యాట్రిసెస్ డెడ్ ఈజీ, జస్ట్ మనకు కాన్సెప్ట్ వస్తే చాలు. -5 అటు పోతే అది మనం లాస్ట్ ఏం రాస్తాం, 4x ఈక్వల్స్ టు 2, y ఈక్వల్స్ టు 2, z ఈక్వల్స్ టు 5, a ఈక్వల్స్ టు 5. అదే కనుక్కోమన్నాడు. ఇంత చేస్తే మనకి సెక్షన్ బి ఎన్ని మార్కులు మీకే తెలుసు. ఇంత సింపుల్ ఉంటుంది మ్యాట్రిక్స్. ఒకవేళ మీకు నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ కమెంట్ చేయండి, ఎందుకంటే నేను మళ్ళీ ఇంకెక్కువ వీడియోలు పెట్టడానికి ఎక్సైట్మెంట్ వస్తుంది.